నైట్ అలానే మా ఆయనతో మాట్లాడుకుంటూ పడుకుండిపోయాను. మార్నింగ్ లేచేసరికి చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే విండో పక్కన సీట్ కదా. అపార్ట్మెంట్లో ఎవ్వరు లేరు చూడండి. మేమిద్దరమే. ఉజ్జయిన్ మహంకాళ్ ఇక్కడే ఉంటుంది అనమాట. స్టేషన్లో వచ్చినాం. అవునా? మేము రాజస్థాన్ వెళ్తున్నాం, జైపూర్. టిఫిన్లోనే తినేస్తున్నాం, అంత ఇష్టం నాకు అక్షరాలంటే. మా ఆయనకు జాబ్ రాకముందు 2 years ఇక్కడే జైపూర్లో కోచింగ్ అని వచ్చిండంట. అయితే ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినా ఫెయిల్ అయిపోతుండంట. ఇక్కడ నుంచి చూసుకుంటాలి అండ్ బయట వ్యూ చూపిస్తారండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామేశ్వరి వ్లాగ్స్. అయితే ఈరోజు మేము రాజస్థాన్ వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ముందు కూడా ఒకసారి వెళ్ళాను, ఇప్పుడు టైం అనమాట. అయితే మేము ట్రైన్లో వెళ్తున్నాము. ఇంతకు ముందు స్లీపర్ బస్లో వెళ్ళాము, ఈసారి ట్రైన్లో వెళ్తున్నాం. ఎలా ఉంటుంది ఏంటి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తాము. అంటే రాజస్థాన్లో జైపూర్కి వెళ్తున్నాం మేము. అక్కడ ఎట్లుంటుంది, అక్కడ కల్చర్ ఏంటి అన్నది చూపిస్తాను. అండ్ మేము ఎందుకు వెళ్తున్నామో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా పూజ చేసేసి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా క్యాబ్ బుక్ చేశారు, సో చూద్దాం వస్తుందేమో. సో మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. క్యాబ్ వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఓల్డ్ భూపాల్ జంక్షన్, పాత రైల్వే స్టేషన్. మేము వచ్చేసరికి ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్లోనే ఉంది. ఒక 20 minutes ముందే వచ్చేసింది ట్రైన్. టైం ఇంకా చాలా ఉంది, అందుకే ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాం. మేము అక్కడికి వెళ్ళేసరికి ట్రైన్ ప్లాట్ఫామ్లోనే ఉంది. ఏంటి అంత ఫాస్ట్ వచ్చేసిందని షాక్ అయ్యాము, అప్పుడే టైం అయిపోయిందా అని. బట్ ట్రైన్ 20 minutes ముందే వచ్చేసింది. ఆన్ టైంకి ఉంది ట్రైన్ అయితే. కరెక్ట్ టైంకి వచ్చాము. ఇంకా ట్రైన్ మూవ్ అవ్వడానికి ఒక 20 minutes ఉంది, ముందే వచ్చేసింది ట్రైన్. అండ్ ఓల్డ్ భూపాల్ స్టేషన్. ప్రతిసారి మేము వచ్చేది ఏంటిది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. అది న్యూ స్టేషన్ రాణి కమలాపతి అని. ఇది భూపాల్ జంక్షన్ ఓల్డ్ స్టేషన్. ఎక్కువైతే ట్రైన్స్ ఇక్కడికే వస్తాయి, అక్కడ చాలా తక్కువ అనమాట. ఇది ఓల్డ్ భూపాల్ స్టేషన్ అంటారు దీన్ని. ఆల్రెడీ లంచ్ ఇంట్లోనే చేసి వచ్చాము. అండ్ యాజ్ యూజువల్ డిన్నర్ ఎలాగో తెచ్చేసా, అండ్ స్నాక్స్ కూడా చేసుకొచ్చా. అపార్ట్మెంట్లో ఎవ్వరు లేరు చూడండి. మేమిద్దరమే. అన్ని కంపార్ట్మెంట్ ఫుల్ ఉంది కానీ మాదే ఖాళీ ఉంది. మంచిగా బాగుంది ఇలా ఎవరు లేకుంటే. పక్క దాంట్లో మొత్తం ఫిల్ అయిపోయింది, బట్ ఇక్కడ వాళ్ళు ఇంకా రాలేదేమో, కొంచెం ఖాళీ ఉంది, మంచిగా అనిపిస్తుంది అట్లా. బయట చూపిస్తా చూడండి. పీస్ఫుల్ జర్నీ. నేను నా ఇష్టమైన భక్ష్యాలు చేసుకొచ్చా, నా ఫేవరెట్. సో తిందామని ఇట్లా ట్రావెలింగ్ టైంలో నాకు ఇష్టమైనవి చేసుకెళ్తా. ఇట్లా పెట్టుకొని కూర్చున్న ఫ్రెండ్స్, కాలు మీద ఇట్లా అనుకొని హాయిగా ఉంటుంది. ఎట్లనా తాత చూడు ఎంత మంచిగా చదువుకుంటుండో. ఫేస్బుక్లోనే చదువుతూ ఉంటారు ఫ్రెండ్స్. మన 90s కదా, అందుకని నాకు ఫేస్బుక్లో వస్తుంది. ఇలాంట్లో 20s కదా, ఇన్స్టా అప్డేటెడ్ వర్షన్ కదా. Gen Z's updated version. మీ సత్యం ఎట్లా అంటాడు కదా, మా సత్య మా అన్నెందుకు అవుతాడు సత్యం. ఇట్లా సత్తన్న ఇట్లా చేస్తాడు. ఉజ్జయిన్ మహంకాళ్ ఇక్కడే ఉంటుంది అనమాట. స్టేషన్లో వచ్చినాం. అవునా? మేము రాజస్థాన్ వెళ్తున్నాం, జైపూర్. వెళ్ళే రూట్లో మహంకాళ్ ఉజ్జయిన్ జంక్షన్ వచ్చింది.
8 లింగాలు ఉంటాయి కదా అట్లా. ఇక్కడ ఇది జరుగుతుంది కదా మహాకాలం అంటే పుష్కరాలు కాదు, కుంభమేళ. కుంభమేళ జరుగుతుంది 4 ప్లేసులు జరుగుతుంది. ఎక్కడ? 12 years ఒకసారి వస్తుంది, ఒకసారి 4 years ఒకసారి వస్తుంది. ఎక్కడంటే ఫస్ట్ నాసిక్లో జరుగుతుంది, మహారాష్ట్రలో ఉన్న నాసిక్. సెకండ్ ఉజ్జయిన్, మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిన్. దాని తర్వాత హరిద్వార్, దాని తర్వాత అలహాబాద్. హరిద్వార్ అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది, అలహాబాద్ అనేది యూపీలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఎవ్రీ 4 years ఒకసారి టర్మ్ వస్తుంది. అది మొత్తం కంప్యూటర్స్ ఆ సర్కిల్ 12 years ఒకసారి వస్తుంది. 5-6 గంటలకు విభూతితో శివునికి స్నానం చేపిస్తారు. విభూతితో శివునికి ఇష్టం కదా విభూతి రాసుకోవడం. మాకు అంటే మేము జైపూర్ వెళ్తున్న రూట్లోనే ఉజ్జయిన్ స్టేషన్ వచ్చింది. సో ఇక్కడ శివుని గుడి ఫేమస్ అంట. మహాకాల్ అంటారు, మహాకాల్ ఫేమస్ అంట. సో మా ఆయన చాలా ఫీల్ అయిపోతుండ, అంటే అక్కడ నుంచే వెళ్తున్నాం కానీ దేవుని దగ్గరికి వెళ్తలేమనేసి ఫీల్ అవుతుండ అనమాట. ఎప్పుడైనా వచ్చావా ఇక్కడికి? రావాలి. సో నైట్ అట్లనే మా ఆయనతో మాట్లాడుకుంటూ పడుకుండిపోయాను. అండ్ మార్నింగ్ లేచేసరికి చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే విండో పక్కన సీట్ కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది. బయట వ్యూ చూసుకుంటూ వెళ్ళాను మార్నింగ్ లేవంగానే. రాజస్థాన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇలా ఇల్లులు కనిపించాయంటే అది రాజస్థాన్ అనే అనుకోవాలి. అంటే అక్కడంతా ఇలాంటి ఇల్లులే ఉంటాయి, అంటే పురాతన కాలంలో కట్టారు కదా, సో అందుకే. ఇప్పుడే లేచాము, బ్రష్ చేసుకుని వచ్చా. ఫుల్ చలేస్తుంది. మేము ఆల్రెడీ బ్రష్ పేస్ట్ తీసుకొచ్చాము. భక్ష్యాలు తిందామా? వండిన భక్ష్యాలు టిఫిన్లోనే తినేస్తున్నాం. అంత ఇష్టం నాకు భక్ష్యాలు అంటే. కూర్చుంటారు వాళ్ళ సీట్ కాకుండా. ఎవరు? ట్రైన్ ఇది హైదరాబాద్ వెళ్తుంది. ఇక్కడ చాలా వరకు ఇలా రుమాలు కట్టుకుంటారు. ఇదే ఇప్పుడు మేము వచ్చిన జైపూర్ రైల్వే స్టేషన్. ఇల్లులైనా స్టేషన్ అయినా అన్ని కోటల్ లెక్కనే ఉంటది, అంటే పాత కాలంలో ఉంటాయి చూడండి, అట్లనే ఉంటది. స్టేషన్ ఇంకా రీకన్స్ట్రక్షన్ లోనే ఉంది. జైపూర్కి వచ్చేసాం. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. సో ఇక మా హస్బెండ్కి తెలుసు ఎలాగో, ఎందుకంటే ఇంతకుముందు 2 years ఇక్కడే ఉండి వెళ్ళారు కాబట్టి ఇంకా ఏదో ఒక హోటల్లోకి వెళ్ళాలి ఇప్పుడు చూసి. అండ్ మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకుంటాను. ఇంకా ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే ఒక ఆంటీ వాళ్ళు ఉండే, మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు, అంటే మా హస్బెండ్కి తెలిసిన ఆంటీ వాళ్ళు. సో అక్కడికి వెళ్ళాము. బట్ ఇప్పుడు ఆ ఆంటీ వాళ్ళ పాప మ్యారేజ్ ఉందంట రీసెంట్లీ. సో ఇంటి పని జరుగుతుంది అనేసి ఇంకా ఈసారి అక్కడ కాకుండా ఇంకా హోటల్లోకి వెళ్తున్నాము. సో ఇంకా హోటల్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇది జైపూర్ మెట్రో స్టేషన్. ఇది రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది, మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. సో జైపూర్ మెట్రోకి వచ్చాము అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను మీకు. మా ఆయన జాబ్ రాకముందు ఇక్కడే జైపూర్లోనే 2 years కోచింగ్ చేయడానికి వచ్చిండంట. 2-3 times అటెంప్ట్ చేసినా కానీ అన్నిట్లో ఫెయిల్ అయిపోతుందంట. ఎందుకు అట్లా అవుతుంది అనేసి ఇక్కడ నుంచి నేను అందరిని వదిలేసి ఇంత దూరం వచ్చి ఉంటున్నా, అసలు ఏం చేస్తున్నా, ఇక్కడ పోతుంది అనేసి చాలా బాధపడిండంట. ఇక్కడ నుంచోనే ఇక్కడ నుంచి చూసుకుంటా ఇంత దూరం వచ్చి నేను ఏం చేస్తున్నా, అసలు ఎందుకు ఎక్కడ మిస్టేక్ పోతుంది అనేసి ఫుల్ బాధపడిండంట. సో ఇంకా దాని గురించి చెప్తుండు. మేక్ మై ట్రిప్లో బుక్ చేస్తాడు మా ఆయన హోటల్. ఇదంతా చూసే లోపు ఇంకా మెట్రో కూడా వచ్చేసింది. मेट्रो रेलवे
परिसर में अवैध रूप up to 6 months or a fine of 500 rupees or both. జైపూర్లో ఇల్లులు చూడండి ఎంత ఇరుగ్గా ఉంటాయో. అండ్ ఒకటి గమనించారా, ఇక్కడ చాలా వరకు ఇల్లులు అన్ని ఇట్లా ఇటుకలతోనే వదిలేస్తారు బయట వైపు. జస్ట్ లోపల వరకే నీట్గా పని చేయించుకొని పెయింటింగ్ వేయించుకుంటారు, బయట మొత్తం ఇట్లా ఇటుకలు లెక్కనే వదిలేస్తారు. అదేంటో మరి. వచ్చేసాం. మేము చెప్పిన ఆంటీ వాళ్ళ ఇల్లు ఇదిగో ఇక్కడే ఉంటుంది. బట్ పని జరుగుతుంది కాబట్టి హోటల్కి వెళ్తాం. సో ఇటు సైడ్ ఉన్నాయి హోటల్స్, ఇప్పుడు వెళ్ళి వెతకాలి. చూడండి చిన్న పిల్లోడు అమ్ముతున్నాడు ఏడ్చుకుంటా. क्या हुआ, क्यों रो रहे हो? भेज रहे हो क्या? ओए छोटू, भेज रहे हो? हाँ? भेज रहे हो? ఓహో మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. कितने का है? ये कितने का है? बिस्किट चाहिए? चलो. दुकान उधर है, ठीक है चलो. బిస్కెట్ కోసం ఏడుస్తుండంట. కొనిస్తామంటే ఉరుక్కుంటూ వస్తుండు సంతోషంగా. ఓయ్ చోటు, షాప్ కిధర్ హై? సంతోషం చూడు వాడిది. పైకెళ్ళు. హ్యాపీ, ఖుష్ హో గయే? జైపూర్ అంత డెవలప్డ్ సిటీ ఏం కాదు, బట్ నాకు చాలా నచ్చింది ఎందుకో. ఇక్కడ ఉండే మనుషులు అయితే చాలా మంచోళ్ళు, చాలా ప్యూర్ హార్ట్ తో ఉంటారన్నమాట. ఇలాంటి కల్మషం లేకుండా. ఇంట్లో వాళ్ళని కూడా బయట వాళ్ళ చూసే ఈ రోజులలో బయట వాళ్ళని కూడా వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ లెక్క చూసుకుంటారు. మేక్ మై ట్రిప్ లో అయితే చాలా దూరం చూపిస్తుంది హోటల్స్. సో అందుకే ఇంకా దగ్గరలో చూద్దాం అనేసి ఇక్కడ టౌన్ హౌస్కి వచ్చాము. ఎంట్రన్స్ లో హోటల్ అయితే చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. బట్ రూమ్స్ ఫిల్ అయిపోయిందంట, ఏదో గేమ్స్ జరుగుతుందంట, అందుకే ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ ఫుల్ అయిపోయింది. మొత్తం ఉసుకేనే, మన సైడ్ మట్టు ఉంటే ఇక్కడ మొత్తం ఉసుకే. ఇది మూసినది చూడండి, దీన్ని కూడా ఎట్లా చేసిర్రు. హోటల్ కోసం వెతుకుతున్నాం, హోటల్స్ ఏమీ కనిపించట్లేదు. అంటే కనిపిస్తుంది కానీ అంటే అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి అంటున్నారు. చూస్తున్నాము హోటల్స్ కోసం, తొందరగా దొరికితే ఒక ప్లేస్కి వెళ్ళాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది. రూమ్స్ ఎక్కడ దొరకకపోయేసరికి ఇక్కడ మాల్లోకి వచ్చాం. రూమ్స్ ఎక్కడ దొరకకపోయేసరికి మాల్లో ఉంటే ఇంకా ఇక్కడికి వచ్చాము. ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. పైన 4th ఫ్లోర్లో ఉంది. ఫైనల్గా దొరికింది ఇక్కడ రూమ్. అంటే నార్మల్గా అయితే దొరుకుతాయంట, కానీ ఇప్పుడు ఏదో గేమ్ ఏదో జరుగుతుందంట, దానివల్ల అన్ని రూమ్స్ ఫిల్ అయిపోయినాయంట, అందుకే ఇంకా దొరకట్లేదు. బాగుంది రూమ్స్. నువ్వు మాట్లాడు. సో చాలా పెద్దగానే ఉంది చెప్పాలంటే రూమ్స్. అంటే చాలా సో చూపిస్తారంట వాళ్ళు రూమ్స్, కూర్చోండి అన్నారు కాసేపు. అవునా, బయటనే మిర్రర్ ఉంది. 4:30. అయితే ఇప్పుడు
ఇప్పుడు వచ్చేసాము, ఫైనల్గా రూమ్ దొరికేసింది. మేము వచ్చింది గ్రాండ్ హోటల్కి, అంటే మాల్లోనే ఉంది హోటల్. ఫైనల్గా దొరికింది రూమ్ అయితే. సో ఇప్పుడు మా రూమ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు, రండి. సో ఇది ఈ కార్డ్ ఇందులో వేస్తే లైట్స్ వస్తాయి, వచ్చేసింది. సో ఇప్పుడు రండి మా రూమ్ చూపిస్తాను. ఇది వాష్రూమ్స్, ఇక్కడ వెస్టర్న్ అండ్ అక్కడ స్నానం చేసే ఏరియా. ఇది వాష్రూమ్. సో ఇక్కడ మిర్రర్ అండ్ ఇక్కడికి వచ్చేసే బెడ్. మా బెడ్, అది ఏసీ అంట. ఏసీ, ఆ ఏసీ చూడండి ఎట్లుందో, మొత్తం పగిలి. అండ్ ఇక్కడ టీవీ. అండ్ ఇక్కడ నుంచి రండి బయట నుంచి చూపిస్తా. ఇది మా లగేజ్, ఇది టేబుల్, ఇది చైర్, టేబుల్. అది ఫోన్, అంటే ఫుడ్ కోసం కావాలంటే ఫోన్ చేసుకోవాలి. అండ్ బయట వ్యూ చూపిస్తానండి. బయట వ్యూ. సో ఇది ఈ రోజు వీడియో. వచ్చామనేది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.